హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉలవలతో చేస్తున్నామండి. ఇదైతే ఉలవచారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా అయితే మనము ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేశానండి. ఇదైతే ఉలవ పొడి అండి. ఉలువలో 2 రకాలు ఉంటావండి. ఒకటేమో రెడ్ కలర్లో ఉంటావి, ఒకటేమో వైట్ కలర్లో ఉంటావండి. నేను వైట్ కలర్లో ఉన్న వాటిని వేయించి పౌడర్ చేసుకొని తీసుకుంటున్నామండి. ఇదైతే ఉలువ పొడి అండి. చూడండి, 4 స్పూన్లు అయితే వేసాను నేను. ఇదైతే 5 to 6 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. నేనైతే చూడండి 4 స్పూన్లు వేసాక పసుపు వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేసాను. చూడండి, చారుకు సరిపడంత సాల్ట్ వేసాను. చూడండి, సాల్ట్ కూడా వేసేసి మనము చూడండి ఒక్కసారి మనము కారం కూడా వేసుకున్నామండి. కారం కూడా 2 స్పూన్లు వేసామండి. చూడండి, మనకి ఉలవచారుకు సరిపడినంత కారం వేసాము. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. దానికోసం నేనైతే 2.5 స్పూన్లు అలాగా వేసానండి కారము. వేసుకొని మనం ఒక్కసారి కలుపుకొని వాటర్ పోసేసి నీట్గా కలుపుకోవాలండి, లమ్స్ లేకుండా. చూడండి, నేను పౌడర్కి సరిపడంత వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలాగా పౌడర్ వేసేసి మనము లమ్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి, చాలా స్లోగా. చూడండి, లమ్స్ ఎక్కడా లేకుండా నీట్గా కలుపుతున్నాము. చూడండి, ఇలాగైతే మనము పడిపోకుండా చాలా జాగ్రత్తగానే కలుపుకోవాలండి, లమ్స్ లేకుండా. చూడండి, నేనైతే కలిపేసుకున్నాను. తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. చూడండి, ఒక బౌల్ పెట్టుకున్నాను నేను. బౌల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసాక కొద్దిగా ఆయిల్ వేడవ్వాలండి. వేడయ్యాక మనమైతే ఇవి తాలింపు సామాన్లు ఉంటాయి కదండి, అవైతే వేసుకోవాలి. ముందుగా నేనైతే వెల్లుల్లి వేస్తున్నాను. చూడండి, 4-5 వెల్లుల్లి చిన్నగా నలగొట్టుకొని వేస్తున్నాను. చూడండి, 4-5 వెల్లుల్లి వేసుకొని చాలా స్లోగా వేయించుకోవాలండి మనము. చూడండి, వెల్లుల్లి కూడా వేసాక మనము శనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నాము. చూడండి, 1-2 స్పూన్లు అయితే వేసాను నేను. శనగపప్పు కూడా వేసేసి కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత మనమైతే ఇవి జీలకర్ర ఉంటుంది కదండి, అవి కూడా వేసుకోవాలి మనము. చూడండి, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసేసి చూడండి 2 స్పూన్లు వేసాను నేను. వేసేసిన తర్వాత మనము ఆవాలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవాలండి. చూడండి, ఆవాలు కూడా వేస్తున్నాను నేను. వేసేసి మనము సిమ్లో పెట్టుకొని చాలా నీట్గా వేయించుకోవాలండి, మాడిపోకుండా తాలింపు. చూడండి, ఉలవలు అయితే చాలా 2 రకాలు ఉంటావండి. ఒకటేమో రెడ్ కలర్లో ఉంటాయి, ఇంకోటేమో వైట్ కలర్లో ఉంటావండి. ఇవైతే చాలా హెల్త్కి మంచివండి, అప్పుడప్పుడు తింటూ ఉండాలి మనం కూడా. తర్వాత చూడండి, నేను ఎండుమిర్చి కూడా వేసానండి. అది కూడా ఎండుమిర్చి కూడా కొద్దిగా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, అది కూడా ఒకసారి కలుపుకొని మనము చూడండి కలుపుతున్నాము. ఇలాగ కలుపుకొని మనము పోపు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి, మీద పడకుండా. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలండి. వేసుకొని మనము చూడండి ఒక్కసారి అయితే కలుపుతున్నాము. ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ కూడా వేసుకోవాలి మనము. పప్పులో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చారులోకి పప్పులోకి ఎప్పుడైనా కూడా మనం ఇంగువ వేసుకోవాలండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంగువ కూడా వేసేసి మనము కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసాను. చూడండి, ఒక 2 ఆనియన్స్ అయితే వేసానండి నేను. వేసేసి కలుపుతున్నాను. చూడండి, ఇలాగ కలుపుకోవాలండి మనము. కొద్దిగా మగ్గాలండి ఇవి ఆనియన్స్ అయితే. బాగా బ్రౌనిష్ కలర్లో రానవసరం లేదు. కొద్దిగా మగ్గితే మనకి ఈ చారులోకి అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఇలాగ కలుపుకోవాలండి మనము. చాలా స్లోగానే వేయించుకోవాలండి, హైలో పెట్టుకొని అయితే వేయించుకోకూడదు. చూడండి, వేయించుకున్నాకైతే నేను ఇది సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ కూడా వేసాను. అప్పుడు పౌడర్లో కూడా కొంచెం వేసి కలుపుకున్నామండి. ఇప్పుడైతే మనము ఆనియన్స్ మగ్గడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసాము. చూడండి, సాల్ట్ కూడా వేసేసి ఇలాగా మగ్గించుకోవాలండి మనము. ఆనియన్స్ మగ్గితే మనకి ఇంకా తాలింపులో ఇది ఉలవచారు ఉంటుంది కదండి, వేసుకోవడమే. చూడండి, ఇలా కలుపుకున్నాను. ఈ చారులో కూడా నేను కొంచెము పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కూడా కొన్ని వేసుకొని ఇలాగ కలుపుకున్నాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇదైతే చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఆంధ్రాలో ఎక్కువగా చేసుకుంటారు, మన తెలంగాణలో చాలా తక్కువగా చేసుకుంటారు. ఇదైతే ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఉలవచారు అయితే వేస్తున్నాను. ఇలాగ మొత్తం వేసుకోవాలండి. వేసుకున్నాక మనమైతే చింతపండు రసం కూడా వేసుకోవాలి. దీంట్లోకి చింతపండు రసం కూడా వేసేసుకొని మనము కొంచెం అయితే మగ్గించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేమైతే దీన్ని ఉలవచారు అంటాము. మరి మీ ఊర్లో ఏమంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. తర్వాత మనము చింతపండు రసం ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నామండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. చూడండి, ఇలాగ మనమైతే మగ్గించుకోవాలి. ఇదైతే ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి. నెలకొక్కసారైనా తింటే చాలా బాగుంటుంది. ఇలాగ పౌడర్ చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవాలండి. ఇంకా రెడ్ కలర్ ఉంటాయి కదండి, అవైతే మనము నానబెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని ఆ రసంతో మనము చారు చేసుకుంటామండి. అదైతే రెడ్ కలర్లో ఉంటుంది. అది ప్రాసెస్ అండి. ఇదైతే నేను చాలా సింపుల్గా చేశానండి పౌడర్ చేసుకొని. మీరు కూడా ఒక్కసారి రెడీ చేసుకోండి. వేడి వేడి ఉలవచారు అయితే మనకైతే చాలా కమ్మగా రెడీ అయిపోతుందండి. ఇదైతే రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందండి. మేమైతే తిన్న తర్వాతే దీన్ని చెప్తున్నాము. చూడండి, దాంట్లోకి నంచుకోవడానికైతే నేనైతే పకోడీ అయితే చేసుకున్నామండి. చూడండి, పకోడీ అయితే నంచుకోవడానికి చాలా టేస్ట్ బాగుంటుందండి. వేడి వేడి పకోడీ అండి. చూడండి, ఉలవచారులో పక్కన నంచుకోవడానికి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను ఫ్రెండ్స్. వీడియోలు నచ్చుతున్నాయి అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పకోడీ వేసుకొని నంచుకుంటే వేడి వేడి అన్నము ఉలవచారు ఈ పకోడీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.